అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎదుర్కొన్నటువంటి కీలకమైన ఆరోపణ, ఇటీవల కాలాలపైన విచారణ కూడా ఆరించినటువంటి ఆరోపణ ఏంటంటే ముడా స్కామ్. ఇంతకీ ముడా స్కామ్ అంటే ఏంటి, ముడా స్కామ్లో ఏం జరిగింది, ఎన్ని కోట్ల ఆరోపణ ఎదుర్కొంటున్నారు, ఇవన్నీ విషయాలు చెప్పే ముందు సౌత్ ఇండియాలో రెండు రాష్ట్రాలు, తెలంగాణ అటు కర్ణాటక, రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఉంది. అయితే రెండు రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా ఇటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో పెద్ద ఎత్తున హైడ్రాకు సంబంధించిన విషయాలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పెను దుమారంగా వారి ఏకంగా ప్రతిపక్ష పార్టీ నేతలు ఏఐసిసి పెద్దలకు సైతం లేఖల ద్వారా పలు అంశాలని పొందుపరచడం కావచ్చు. ముఖ్యంగా బుల్డోజింగ్, నో బుల్డోజింగ్ అనంటూ ఏదైతే పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ప్రచారం చేస్తూ రానున్నటువంటి హర్యానా ఎన్నికల్లో మాట్లాడుతున్నారో అది అక్కడేమో నో బుల్డోజింగ్ అంటూ మాట్లాడుతున్నారు, కానీ తెలంగాణలో మాత్రం బుల్డోజర్ పరిపాలన అంటూ చాలామంది లేవనెత్తుతున్నారు ప్రతిపక్ష పార్టీలు. అంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అటు కేంద్రంలో బీజేపీ కావచ్చు, ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఎక్కుపెట్టే అవకాశం ఉంది. అటు ఆరోపణల విషయంలో తలపట్టుకుంటోంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. తెలంగాణలో ఉన్నటువంటి బుల్డోజర్ సిస్టాన్ని అక్కడ అమలు చేస్తున్నారు, అక్కడ మీ దగ్గరేమో మీరు తిరిగి ఇక్కడ అమలు చేయకూడదని చెప్తున్నారంటూ ద్వంద్వ వైఖరి అంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ. ఆ విషయంలో ఇప్పటికే తలబట్టుకుంటున్న నేపథ్యంలో మరొక స్కామ్ ఏంటంటే ముడా స్కామ్. ఒకటేమో ఇక్కడ ఆరోపణల విషయం, అక్కడ ఏకంగా స్కామ్ జరుగుతున్న విషయం. కర్ణాటకలో అయితే ముడా స్కామ్ అంటూ తెరలేపిన ఏకంగా ముఖ్యమంత్రి కుటుంబంలో నుంచి ఒక వ్యక్తే ఈ స్కామ్ తెరలేపారు. ముఖ్యమంత్రి తన విస్తృత అధికారులను ఉపయోగించి ఈ స్కామ్కి తెరలేపారు. సుమారుగా 3-4 వేల కోట్ల రూపాయల స్కామ్ అంటూ ఏకంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. ఏకంగా ఆయనపై విచారణ కూడా ఆదేశించింది. అంటే ఏ స్థాయిలో అక్కడ రాజకీయంగా దుమారం మారింది అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు అంశాలు కూడా అటు ఏఐసిసి పెద్దల్ని కొంత తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మీకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి విషయాలన్నీ కూడా తెలుసు. ఇక ఇప్పుడు నేను చెప్పబోతున్నాను కర్ణాటకకు సంబంధించిన అంశం ముడా స్కామ్. సో ఇంతకీ ఈ ముడా స్కామ్ అంటే ఏంటి అంటే కనుక ముడా అనే పదానికి ఫస్ట్ అర్థమైందంటే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఏ రకంగా అయితే ఒక మాటలో మీకు చెప్పాలంటే హెచ్ఎండి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏ రకంగా అయితే ఉంటుందో ఈ ముడా అనే దానికి అర్థం ఏంటంటే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఏం స్కామ్ జరిగిందంటే కనుక అక్కడ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది మే 2023న. సో ఈ స్కామ్ బయటకు వచ్చింది డిసెంబర్ 2023నే. అంటే బహుశా అప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైంది కొత్తలో, అంతే. అయితే ఈ ప్రభుత్వం ఏర్పాటైంది మే 2023న ఏర్పాటైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే ఈ స్కామ్ తెర మీదకి వచ్చింది డిసెంబర్లో. అంటే కేవలం సుమారుగా 5-6 నెలల సమయంలోనే ఒక స్కామ్ జరిగినట్టుగా తెర మీదకి వచ్చింది. మొదటిసారిగా కంప్లైంట్ ఫైల్ అయింది. సో ఇప్పుడు తాజాగా అంటే 2023 నుంచి సుమారుగా 5-6 నెలలుగా ఈ చర్చ కొనసాగుతుంది. పలుమార్లు పిటిషన్ దాఖలు చేయడం ఈ రకం కొనసాగుతూనే ఉంది. ఇంతకీ స్కామ్ ఏంటంటే ముడా అనేది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సో అది కొంత నగర వ్యాప్తంగా బెంగళూరు ఆ చుట్టుపక్కల నగర వ్యాప్తంగా మొత్తం కూడా విస్తరించి ఉంది. సో కేసరా అనే ఒక గ్రామం దగ్గర కేసరా అనే ఒక గ్రామం దగ్గర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్యకు సంబంధించిన పార్వతి పేరు మీద ఉన్నటువంటి 3.2 ఎకరాల భూమిని ముడా అథారిటీ, మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది తీసుకుంది. ఆ ల్యాండ్ ఎందుకు తీసుకుందంటే ఫర్దర్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన కంపెనీస్ కావచ్చు, అది పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో తీసేసుకుంది. దానికి ఆల్టర్నేట్గా అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఉపయోగించేటువంటి ఆ ల్యాండ్ కోసం తీసుకున్న తర్వాత ఆ ల్యాండ్కి బదులుగా విజయనగర అని బెంగళూరు ఉన్నటువంటి సిటీలోని ఒక ఏరియాకి విజయనగర్ దగ్గర సుమారుగా 14 ఫ్లాట్స్ని కేటాయించింది. సో 3.2 ఎకరాల స్థలాన్ని అక్కడ తీసుకొని దానికి బదులుగా ఇక్కడ సిటీలో 14 ఫ్లాట్లని బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంది ముడా అధికారులు, ముడా అథారిటీ. మీకు ఒక ఉదాహరణలో అర్థమయ్యేట్లో చెప్పాలంటే ఔటర్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ చుట్టూ మీకు తెలిసిందే, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది. సో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఒక ల్యాండ్ తీసుకొని అక్కడ ఎకరా తీసుకొని ఇక్కడ 2 గుంటల ఫ్లాట్ ఇచ్చినా కూడా హైదరాబాద్ లాంటి జూబ్లీ హిల్స్, మాదాపూర్ సిటీలో ఇచ్చినా కూడా చాలా వర్తబుల్, చాలా అంటే అక్కడ ఎకరా కంటే ఇక్కడ రేట్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ 1 ఎకర్ ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ సుమారుగా గుంటలలో ఉంటుంది. సో అటువంటి వ్యత్యాసంతో ఉన్న విధానంగా ఇక్కడ 3.2 ఎకరాలు తీసుకొని 14 ఫ్లాట్లను కేటాయించింది. ఇక మరి ఇక్కడ ఏం స్కామ్ జరిగింది అది క్లియర్గా ఉంది కదా అనుకుంటే ఇక్కడ 3.2 ఎకరాల్లో ఒక్కో స్క్వేర్ ఫీట్కి సుమారుగా 2,000 రూపాయలు ఉందట. 2,000 నుంచి 3,000 రూపాయలుగా ఉందట ఒక స్క్వేర్ ఫీట్కి. 3.2 ఎకరాల్లో ఒక ఎకరాకి సుమారుగా 44,000 స్క్వేర్ ఫీట్లు. ఆ లెక్కన వేసుకున్నా కూడా ఒక ఎకరాకి సుమారుగా 1,00,00,00,000 వరకు మాత్రం పలికే అవకాశం ఉంటుందట. ఆ ధర చూస్తే కనుక 1,00,00,00,000 ధర మాత్రమే.
సో ఈ కోటిన్నర ధర అక్కడ ఎకరాకి ఉంటే ఇక్కడ కేవలం ఫ్లాట్ల రూపంలో మనం తీసుకుంటే కనుక ఒక్కో ఫ్లాట్కే సుమారుగా 1 నుంచి 3 కోట్లు 4 కోట్లు వేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే 2 కోట్ల పైబడే ఉంటుంది ఒక్కో ఫ్లాట్కి. అంటే అంత విలువ గల భూమిని బదలాయించేసిరు. సో ఇక్కడ కొన్ని ప్రతిపక్షాలు కావచ్చు, ప్రధానంగా కొన్ని పార్టీలకు బీజేపీ కావచ్చు, సామాన్య కార్యకర్తలు కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, ఒక విషయం, ఒక ఆందోళన కలిగించే ఆలోచన అంశం ఏంటంటే ఇంత విలువైనటువంటి ఈ భూమిని అప్పగించడం కోసం ఈ భూమిని తీసుకున్నారు మీరు. సో ఈ భూమిలో, ఈ ల్యాండ్లో ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి? ఫస్ట్ క్వశ్చన్. 3.2 ఎకరాల్లో ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి? ఫస్ట్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఇంత తక్కువ ధర కలిగినటువంటి భూమికి అదనంగా మీరు మరింతగా వాళ్ళ రేట్ పెంచే విధంగా 14 ఫ్లాట్లను కేటాయించారు అనేది ఒక ఆరోపణ. సో ఈ విషయం ఏమైంది? ఏకంగా చాలామంది సామాజిక కార్యకర్తలు పోయి గవర్నర్ని కలిసిరు, కర్ణాటక గవర్నర్ని కలిసిరు. కర్ణాటక గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఏమని? 3.2 ఎకరాల భూమి తీసుకొని అదనంగా 14 ఫ్లాట్లు కేటాయిస్తే ఈ భూమి ధర కంటే కూడా ఈ ఫ్లాట్ల ధర ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక స్కామ్. ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబంలో నుంచి తన భార్య సంబంధించినటువంటి పేరు మీద ఉన్నటువంటి ఇది జరిగింది కాబట్టి ఏకంగా కుటుంబం తన విస్తృత అధికారాన్ని ఉపయోగించి రకంగా స్కామ్ తెరలేపింది సిద్ధరామయ్య అని చెప్పి చాలామంది ఫిర్యాదు చేశారు. సో తుషార్ ఆనంద్ గెహ్లాట్ అని ఆయన గవర్నర్. సో బేసిక్గా మనం కొన్ని రోజులుగా వింటున్నాం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, బీజేపీ పార్టీ కేంద్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే రాష్ట్రాల్లో బీజేపీ ఇతర పార్టీలు ప్రభుత్వంలో ఉంటాయో ఆ చోట బీజేపీ సానుకూలమైనటువంటి గవర్నర్ డిప్లాయ్ చేసి కొన్ని ఇబ్బందుల పాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ కనుక సపోర్టివ్ గవర్నర్ ఉంటే అదంతా కూడా కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆదేశించేవాడు, లేకపోతే ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండి సిద్ధరామయ్యకి సపోర్ట్గా ఉండేవాడు. కానీ ఇక్కడ మనం అనుకుంటున్నట్టుగా బీజేపీకి సంబంధించి సపోర్టివ్ గవర్నర్ ఉంటున్నాడు అని ఏదైతే ఆరోపణ ఎదుర్కొంటున్నారో బహుశా నిజమే కావచ్చు. ఆ రకంగానే గవర్నర్ ఏం చేసిన వెంటనే విచారణకు ఆదేశించాడు. సో ఎంక్వైరీకి ఆదేశించాడు. లోకాయుక్తకు సంబంధించి ఎంక్వైరీకి ఆదేశిస్తే ఆయన ఎంక్వైరీని కొట్టిపారేస్తూ సిద్ధరామయ్య ప్రభుత్వంలోని క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది, ఎంక్వైరీని కొట్టిపారేయాలని చెప్పి డిసైడ్ అయింది. ఆ తర్వాత గవర్నర్ ఇచ్చిన ఆదేశాన్ని కొట్టిపారేస్తారంటూ వీళ్ళంతా కూడా హైకోర్టుకు పోయారు, కర్ణాటక హైకోర్టుకు పోయారు. కర్ణాటక హైకోర్టు మొన్న చాలా సెన్సేషన్గా మారింది. ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ హైకోర్టు ఏం తేల్చిందనంటే గవర్నర్కి ఆ రకంగా ఆదేశాలు ఇచ్చేటువంటి హక్కు, ఆ పవర్స్ ఆయన దగ్గర ఉంటాయి. సో డెఫినెట్గా ఆదేశించాల్సిందే అన్నట్టుగా ఆదేశించినటువంటి ఆ హైకోర్టు, అంటే ఆయనకు ఆదేశించే హక్కు ఉంటుంది, ఆదేశించవచ్చు అంటూ హైకోర్టు తేల్చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు సిద్ధరామయ్య మీద ఎంక్వైరీ కొనసాగుతున్నది. సో ఇప్పటికే సిద్ధరామయ్య మీద పలు కేసులు నమోదైనాయి. సిద్ధరామయ్య భార్య మీద, సిద్ధరామయ్య బావమరి మీద కూడా. సో ఎందుకు బావమరి మీద కేసు ఫైల్ చేయాల్సి వచ్చిందంటే కనుక ఇక్కడ సిద్ధరామయ్య భార్య పార్వతికి 3.2 ఎకరాల స్థలం వచ్చింది ఎక్కడి నుంచి అంటే తన అన్నయ్య స్వామి అనే వ్యక్తి దగ్గర, మల్లికార్జున స్వామి అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ ల్యాండ్ వచ్చిందనేది వాళ్ళ చెప్తున్న పరిస్థితి. అంటే ఇది తన ల్యాండ్ కూడా కాదు, తను కొనుగోలు చేసిన ల్యాండ్ కాదు, గిఫ్టెడ్గా వచ్చింది అనేది కూడా తను చెప్తోంది, వాళ్ళంతా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో బావమరి మీద, భార్య మీద, సిద్ధరామయ్య మీద, ముగ్గురు మీద కూడా కేసు నమోదైంది. సో ప్రజెంట్ కేసు నమోదవడం కాకుండా ఈడీ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ. సో ఈడీ ఎందుకు ఇన్వాల్వ్ అయిందనంటే ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది. సో ఇక్కడ నుంచి అదనంగా ధరగలిగినటువంటి ల్యాండ్ని తీసుకొచ్చి ఫ్లాట్ల రూపంలో ఇక్కడ కేటాయించడం అనేది మనీ లాండరింగ్ కింద కన్సిడర్ చేస్తూ ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ కూడా సిద్ధరామయ్య మీద, సిద్ధరామయ్య భార్య మీద, సిద్ధరామయ్య బావమరి మీద కేసు నమోదు చేసింది. సో ఇవన్నీ ఒకే ఎత్తు కేసుల పరంపర కొనసాగుతుంది. ఇప్పుడు లోకాయుక్త నేరుగా రంగంలోకి దిగింది. లోకాయుక్త రంగంలోకి దిగి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంది. ప్రజెంట్ అక్కడ విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో విచారణ కొన్ని సంచలనాలు ఏం బయటకు వస్తున్నాయంటే ఫస్ట్లీ ఈ ల్యాండ్ ఎక్కడిది? సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి బావమరిదికి 3.2 ఎకరాల ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది? పాత రికార్డ్స్ నుంచి కూడా పరిశీలిస్తున్నారు. సో ఆ పరిశీలనలో ఆ తర్వాత ఇక్కడ మనం మొదట్లో మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొనసాగించేందుకు ముడా అంటే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది అక్కడ ల్యాండ్ని తీసుకుంది. దానికి అదనంగా ఇక్కడ ఎందుకు కేటాయించింది? ఈ రకంగా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి, అనేక అనుమానాలకు తావిస్తున్న ఏకంగా సిద్ధరామయ్య లాక్ చేసే విధంగా ఈడీ స్కాములు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం సిద్ధరామయ్యకి పదవి గండం కూడా పొంచి ఉందంట. సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో ఆయనకి పదవి గండం కూడా పొంచి ఉందంట. ఇక ఫైనల్గా సిద్ధరామయ్య మీద ఎంక్వైరీ కొనసాగుతున్న నేపథ్యంలో ఎటువంటి కీలక విషయాలు బయటపడతాయో చూడాలి. ఇది మొత్తం మీద ముడా స్కామ్ సుమారుగా ఇటు ప్రతిపక్షాలు కానీ అటు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కానీ ఎక్కడ చూసిన వార్తా కథనాలు నేషనల్ మీడియాలో కూడా ఎక్కువస్తున్న ఒక వార్త ఏంటంటే సుమారుగా 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయల స్కామ్ అట. ఇది 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయల స్కామ్ అంట. అంత ధర వ్యత్యాసంగా ఉంటుందట.
సో ఇక్కడ 14 ఫ్లాట్లు చాలా ధర కలిగినవి నడి సెంటర్లో ఇచ్చేసి ఆ ఊరు చివరి ఉన్నటువంటి అంటే ఉదాహరణ చెప్పుకోవాలంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మన హైదరాబాద్ ఏ రకంగా అయితే మాట్లాడుకుంటామో అటు కేసర్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఊరు చివరి ఉన్నటువంటి ల్యాండ్స్ 3.2 ఎకరాల స్థలానికి చాలా 10 టైమ్స్ రెట్టింపుగా ఈ ఫ్లాట్లు కేటాయించడం అనేది ప్రధానంగా తెలుస్తోంది. మరి ఈ 3 నుంచి 4,000 కోట్ల రూపాయల స్కామ్ అని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఎటువంటి కీలక అంశాలు బయటకు వస్తాయో చూడాల్సి ఉంది. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తుండే RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.